భారతీయ జనతా పార్టీకి ముందుగా ఉండేటువంటి జనసంఘని ప్రారంభించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గురించి మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తులు ఇద్దరు ముగ్గురు కనుక ఉన్నట్టయితే భారతదేశం యొక్క ముఖ చిత్రపటాన్ని మార్చేయవచ్చు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అంటే దీన్ దయాల్జీ యొక్క వ్యక్తిత్వము, వారి యొక్క నైపుణ్యము, ప్రతిభ, సామర్థ్యము, అకుంఠితమైనటువంటి దీక్ష ఎలాంటివో మనకు అర్థమవుతాయి. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని స్థాపించినటువంటి డాక్టర్జీ వారి యొక్క ప్రత్యేకత దేశంలో ఉండేటువంటి అనేక రకాల సంస్థలు ఉన్నాయి, గొప్ప సంస్థలు ఉన్నాయి. స్వామి వివేకానందుడు తెలుసు, కానీ వారు స్థాపించినటువంటి రామకృష్ణ మిషన్ తక్కువ మందికి తెలుసు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలుసు, వారు స్థాపించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ తక్కువ మందికి తెలుసు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎక్కువ మందికి తెలుసు, కానీ దాన్ని స్థాపించినటువంటి డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ తక్కువ మందికి తెలుసు. ఇక్కడ సంఘ యొక్క ప్రత్యేకత, సంఘ యొక్క గంటసేపు దైనందిన శాఖలో ఫేస్లెస్ పర్సనాలిటీస్, అటువంటి వ్యక్తుల్ని తయారు చేయడమే ఆర్ఎస్ఎస్ యొక్క పని. ఒకటి దీన్ దయాల్జీ యొక్క లాంటి మహానుభావులు పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు తెలుసు, బయట కొద్ది మందికి తెలుసు. కానీ ఒక చిన్న మొక్క నుంచి మహావృక్షంగా భారతీయ జనతా పార్టీని, ఆ రోజు ఉండేటువంటి జనసంఘని తీర్చిదిద్దినటువంటి విషయము తక్కువ మందికి తెలుసు. కానీ పార్టీ ఆ సిద్ధాంతము, దానికి ఆధారమైనటువంటి ఏకాత్మ మానవ దర్శనము ఇది తెలుసు. కాబట్టి దీన్ దయాల్జీ యొక్క గొప్పతనము ఆర్ఎస్ఎస్ యొక్క గంటసేపు శాఖలో సంఘాన్ని స్థాపించినటువంటి డాక్టర్జీ ఏ విధంగా అయితే కోరుకున్నారో సంస్థలున్నాయి, అదేవిధంగా తన యొక్క జీవితాన్ని మలుచుకుంటూ ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం జీవించినటువంటి వ్యక్తి వారు. నేతాజీ 1916 సెప్టెంబర్ 25వ తేదీన ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలోని నగలాచంద్రబాన్ అనేటువంటి గ్రామంలో జన్మించారు. ఒక వ్యక్తిని ఒక లక్ష్యం కోసం భగవంతుడు పుట్టిస్తాడేమో, ఎటువంటి భవబంధాలు లేకుండా ఉండడం కోసము 3 సంవత్సరాల వయసులో తండ్రి, 7 సంవత్సరాల వయసులో తల్లి, 18 సంవత్సరాల వయసులో తమ్ముడు, ముగ్గురు స్వర్గస్థులయ్యారు. చురుకైనటువంటి తెలివైనటువంటి విద్యార్థి, మేనమామ ఇంట్లో పెరిగారు. మేనమామ అంటే చాలా అమితమైనటువంటి భక్తి, శ్రద్ధ, ప్రేమ. చాలా తెలివైనటువంటి విద్యార్థి కాబట్టి చిన్నప్పుడే ఇంటర్మీడియట్ ఆ విధంగా చదివేటువంటి వయసులో స్కాలర్షిప్స్ వచ్చేవి. ఆ రోజుల్లో 250 రూపాయల నగదు బహుమతితో పాటుగా ప్రతి నెల 10 రూపాయలు ఆ విధంగా ఇద్దరు ఇచ్చారు, బిర్లాతో పాటు ఇంకొకరు కూడా. అటువంటి శ్రద్ధతోని భక్తితోని చదువుకునేటువంటి వ్యక్తి. చదువు బాగా ఉన్నప్పటికీ, తెలివితేటలు బాగా ఉన్నప్పటికీ ఇక్కడ అహంకారం లేదు. వ్యక్తిత్వము చాలా గొప్పది. చాలా చిన్న వయసులో కూరగాయలు తీసుకురావడం కోసము వెళ్ళాడు మార్కెట్కి. తీసుకొచ్చిన తర్వాత లెక్క చూస్తే తన జేబులో ఉండేటువంటి ఒక చెల్లనటువంటి నాణెము కనబడలేదు. ఏమైందని చెప్పేసి ఆశ్చర్యపోయి ఆలోచిస్తే, ఈ చెల్లని నాణాన్ని నేను అక్కడ కూరగాయలు అమ్మేటువంటి ఆవిడకి ఇచ్చినట్టున్నానే అని చెప్పేసి బాధపడి, ఆవిడకి అన్యాయం చేశాను, మోసం చేశానని చెప్పేసి అనుకున్నాడు. తిరిగి అక్కడికి వెళ్ళి ఆవిడని ఒప్పించి ఆ డబ్బుల పెట్టెలో ఉండేటువంటి తన నాణాన్ని తీసుకొని మంచి నాణాన్ని ఇచ్చి వచ్చాడు. అటువంటి వ్యక్తిత్వం అతనిది.
తన యొక్క ప్రవర్తన ద్వారా ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం కలగకూడదు అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ. 52 సంవత్సరాల జీవితంలో ఇటువంటి ఉదాహరణలు అనేక కనబడతాయి వారివి. చాలా సింప్లిసిటీ, సాధారణమైనటువంటి జీవితము. ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా విజయవాడ నుంచి వెళ్తూ ఉండేటువంటి సమయంలో విజయవాడ స్టేషన్లో కొద్దిమంది కలవడానికి వెళ్తే, జనసంఘ్ యొక్క ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కదా అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ దగ్గర వెతుకుతుంటారు ఆయన్ని. కానీ ఎంతసేపటికి ఆయన కనబడలేదో చూస్తే వీరు థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ దగ్గర దిగేసి ఉన్నారు. వీరు అటువంటి సాధారణమైనటువంటి జీవితమే. తన జీవితంలో అనేక మంది తనకు కావలసినటువంటి అనేక రకాల వస్తువుల్ని, బట్టల్ని, కోట్లని ఇట్లాంటివి ఇస్తున్నప్పటికీ, గిఫ్ట్స్ ఇస్తున్నప్పటికీ, వీటన్నిటి నేను అనుభవించాలి అనేటువంటి కోరిక ఆయనకు లేదు. తనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క బహుమానం కూడా ఎవరికో ఒకటి దానం చేస్తుండేవారు. తన దగ్గర ఉండేటువంటి బట్టలు కానీ, చెప్పులు కానీ ఏవైనప్పటికీ చిట్ట చివరి వరకు వాడగలగడం వారి యొక్క ప్రత్యేకత. ఇలాంటి ఉదాహరణలు చాలా కనబడుతుంటాయి. ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నారు. అదే రైల్లో గురూజీ కూడా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్నారు. వీరు థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఉన్నారు. ఒక సందర్భంలో గురూజీతో కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పేసి ఒక స్టేషన్లో దిగి గురూజీ ఉండేటువంటి కంపార్ట్మెంట్కి వెళ్ళారు. వారితో మాట్లాడారు. కొన్ని స్టేషన్ల తర్వాత దిగి మళ్ళీ తిరిగి వచ్చేసారు. వారు ఏ టీటీ వీరిని కలవలేదు, అడగలేదు. కానీ వీరే స్వయంగా టీటీ దగ్గరికి వెళ్ళి, నేను పలానా స్టేషన్ నుంచి పలానా స్టేషన్ వరకు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేశాను, నా దగ్గర ఉన్నటువంటిది థర్డ్ క్లాస్ టికెట్, అక్కడ వ్యత్యాసం అమౌంట్ ఏదైతుందో అది ఎంతో చెప్పండి, నేను కట్టాలి అని చెప్పేసి అడిగి కట్టి రసీదు తీసుకున్నారు ఆయన. ఇటువంటి వ్యక్తిత్వము, ఒకటి నీతి, నిజాయితీ, సాధారణమైనటువంటి జీవితము, ప్రేమ, ఆత్మీయత, అనురాగానికి కొదవలేదు. తను ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఒకసారి అదే రైలులో ఇంకొక కార్యకర్త వేరే బోగిలో ఉన్నారు. వీరి బాధ్యత పెద్దది. ఇక్కడ ఒక స్టేషన్లో వీరికి భోజనం అందించడం కోసము భోజనం తీసుకొని వచ్చారు కార్యకర్తలు. ఆ భోజనం అందిన తర్వాత వేరే బోగిలో ఉండేటువంటి కార్యకర్త భోజనం ఏంటా అని చెప్పేసి ఆలోచించి తన దగ్గర ఉండేటువంటి భోజనాన్ని తీసుకెళ్ళి వెతుక్కుంటూ ఆ భోగికి వెళ్ళి ఇద్దరు కలిసి అక్కడ భోజనం చేసిన తర్వాత తిరిగి వచ్చాడు ఆయన. ఆ కార్యకర్తకు ఆశ్చర్యం వేసింది. దీన్ దయాల్జీ, మీరు నా కోసం రావడం ఏంటి? నేను వేరే భోగిలో ఉన్నాను, ఉన్నత శ్రేణి భోగిలో, నువ్వు అక్కడికి వస్తే కుదరదు, నేను ఇక్కడైతే కూర్చోవచ్చు, నువ్వు భోజనం చేయకుండా ఉంటే నాకు బాధ కదా, కాబట్టి నేను నీకోసం వచ్చానని చెప్పేసి చెప్పారు ఆయన. ఇంతటి సాధారణమైనటువంటి వ్యక్తిత్వము. తనకు అప్పచెప్పినటువంటిది ఒక బాధ్యతగా భావించాడే తప్ప ఏ రోజున కూడా పదవి అనుకోలేదు ఆయన. 1942లో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసిన తర్వాత 25-26 సంవత్సరాల వయసులో పూర్తి సమయ కార్యకర్తగా, సంఘ ప్రచారకగా వారు వచ్చారు. లఖింపూర్ జిల్లాకి వారిని వేయడం జరిగింది. 1942 నుంచి వారు ప్రచారకగా పనిచేయడం ప్రారంభించారు. తన మీద ఉండేటువంటి వాత్సల్యంతో మేనమామ గారు దీనికి పెళ్లి చేయాలని చెప్పేసి అనుకున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ, ఎంత ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ దీన్ దయాళ్ మాత్రము వివాహం చేసుకోవడానికి ససేమిరా ఒప్పుకోలేదు ఆయన. వారు ఒకటే చెప్పేవారు, నాకు గనుక వివాహం చేసినట్టయితే
నేను మాత్రం నా యొక్క లక్ష్యాన్ని వదలను, నా కార్యపద్ధతిని వదలను, నేను ఇదే విధంగా జీవిస్తాను. కాబట్టి నేను కావాలా, ఇంటికి కోడలు కావాలా ఆలోచించుకోండి, అంతే తప్ప ఎవరైనా ఒకరే ఉంటాం. ఆ మాట అన్న తర్వాత ఇంకెప్పుడు వారిని అడగలేదు. వారికి అనిపించేది మన లక్ష్యము చేరడానికి కొన్ని సాధనాలు అవసరం అవుతాయి మనకి. ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే బస్సులో వెళ్తాం, రైల్లో వెళ్తాం. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారో, బస్సు ఎక్కడానికి అని చెప్పేసి చెప్పను, విశాఖపట్నానికి వెళ్తున్నానని చెప్పేసి చెప్తాను నేను. కాబట్టి బస్సు ఎక్కడం నా యొక్క లక్ష్యం కాదు, విశాఖపట్నం చేరడం నా యొక్క లక్ష్యము. ఆ విశాఖపట్నం చేరడానికి సాధనము బస్సు లేదా రైలు. కాబట్టి జీవితం యొక్క లక్ష్యం ఉన్నతమైనటువంటిది. ఆ లక్ష్యాన్ని చేరడం కోసం వివాహము, మిగిలినటువంటి భవబంధాలన్నీ కూడా. కానీ నా యొక్క లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యానికి చేరడానికి నేను వివాహం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి వారు భావించారు. కాబట్టి సున్నితంగా తిరస్కరించారు. దీనదయాల పేరు, దయగలిగినటువంటి హృదయం వారిది. అటువంటి హృదయానికి కారణం ఏంటంటే వారు ఒక విషయాన్ని నమ్ముతుండేవారు. ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండు ఉంటాయి. నాణ్యానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. ఏ వ్యక్తిలో అయితే మంచి ఎక్కువగా ఉంటుందో మంచివాడు అంటారో, ఏ వ్యక్తిలో అయితే చెడు ఎక్కువగా ఉంటుందో అతను రాక్షసుడు అని చెప్పేసి అనుకుంటాం మనం. ఇక్కడ ఆ వ్యక్తిలో ఉండేటువంటి మంచిని చూడగలిగినప్పుడు ఆ వ్యక్తి పట్ల ప్రేమ, ఆత్మీయత, అనురాగం, అనుబంధం పెరుగుతూ ఉంటుంది. దాని కారణంగా అతను ఒక కార్యకర్తగా మనం తయారు చేసుకోవచ్చు, పనిలో లీనం చేసుకోవచ్చు. ఆ ప్రేమ ద్వారానే అతనిలో ఉండేటువంటి ఆ చిన్న చిన్న దోషాలని దూరం చేయొచ్చు. ఇది వారు నమ్మారు. వారు చాలా చిన్న వయసులో మేనమామ గారి ఇంట్లో ఉండేటువంటి సమయంలో రాత్రి 11ంటికి కొంతమంది దొంగలు పడ్డారు. కాబట్టి ఇంట్లో ఉండేటువంటి విలువైనటువంటి వస్తువుల్ని దొంగలించాలి. కానీ చిన్న పిల్లవాడైనటువంటి దీనుని పట్టుకొని లాగేసి బయటికి తీసుకెళ్ళి విలువైనటువంటి వస్తువులు ఇస్తారా లేదా ఈ పిల్లవాడిని చంపమంటారా అని చెప్పేసి బెదిరించారు. అందరూ కంగారు పడ్డారు. ఈ పిల్లవాడు మాత్రము ఆ చిన్న వయసులో అటువంటి పరిస్థితుల్లో కూడా కంగారు పడకుండా ఆ దొంగలతో అన్నాడు, ఇప్పటివరకు నేను విన్నటువంటిది బాగా ధనవంతులైనటువంటి వాళ్ళు దుర్మార్గుల దగ్గర నుంచి దోచుకొని పేదవారికి పంచి పెడతారు మంచివాళ్ళని చెప్పేసి నేను విన్నాను, కానీ మీరు చూస్తే అలా లేరే అని చెప్పేసి అన్న కారణంగా ఆ పిల్లవాడి మాటలు విని హృదయం కరిగి పిల్లవాడిని వదిలేసి వెళ్ళిపోయారట. ఇది దీన్ దయాల్జీ యొక్క బాల్యంలో ఉండేటువంటి ఉదాహరణ ఏదైతుందో ఇది వారి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంటుంది వారిది. కాబట్టి ఏ వ్యక్తి అయినప్పటికీ మంచి ఉంటుంది, అది ఆ మంచిని చూడగలగాలి. దీన్ దయాల్జీలో ఉండేటువంటి మరొక గొప్పతనము కఠోరమైనటువంటి పరిశ్రమ. ప్రేమ, ఆత్మీయత, సాధారణమైనటువంటి జీవితము, అకుంఠితమైనటువంటి వ్యక్తి లక్ష్యం పట్ల శ్రద్ధతో పాటుగా కఠోరమైనటువంటి పరిశ్రమ. 42లో ప్రచారంకి వచ్చారు, 47లో స్వాతంత్రం వచ్చింది, 48లో గాంధీ హత్య అనేటువంటి పేరుతోనే, గాంధీ గారి హత్య అనేటువంటి పేరుతోనే సంఘం మీద నిషేధించారు. ఆ సమయానికి ఉత్తరప్రదేశ్ మొత్తంలో రహస్యంగా జరపవలసినటువంటి సత్యాగ్రహ ఉద్యమాన్ని, వారి వయసు ఎంతండి? చాలా చిన్న వయసు. ఆ వయసులో మొత్తం ఉత్తరప్రదేశ్ యొక్క సత్యాగ్రహ ఉద్యమాన్ని భుజస్కంధాల మీద పడింది. నవ్వుతూ నవ్వుతూ కార్యకర్తలందరినీ కూడా ఒప్పిస్తూ, కార్యకర్తలకి వారి కుటుంబాలకి కలుగుతున్నటువంటి అన్ని రకాల కష్టాల్ని దూరము చేస్తూ అనేక రకాల సత్యాగ్రహాల్ని శాంతియుతంగా ప్రభుత్వం యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా చేయించారు. వారి యొక్క గొప్పతనం అది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ కేంద్రంగా 3 పత్రికలు ప్రారంభమయ్యాయి. మాసికమైంది, నెలకొకసారి.
పాంచజన్య వారానికి ఒకసారి, రోజు ఒకటి. వారపత్రిక, దైనందిన పత్రిక ప్రచారక బాధ్యతలతో పాటుగా ఈ 2 పత్రికల యొక్క ఎడిటర్గా కూడా వారికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. నేను ఎడిటర్ని అనేటువంటి భావన వారి మనసులో లేదండి. 32 సంవత్సరాల వయస్సు. ఎడిటర్ని నేను ఈ పని మాత్రమే చేస్తాను అనేటువంటి భావం లేదు. ఎడిటర్ కానివ్వండి, లెటర్ ప్రింటింగ్ ఆ రోజున, కంపోజిటర్ కానివ్వండి, మెషిన్ దగ్గర ముద్రణ చేయడం కానివ్వండి, అవి ప్యాక్ చేయడం కానివ్వండి, అది పోస్ట్ వేయవలసినటువంటి వ్యక్తి రాకపోయినట్టయితే కూడా తను స్వయంగా సైకిల్ మీద వెనకాల క్యారేజీకి కట్టుకొని పేపర్లో తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీసులో అందించడము, రైల్వే స్టేషన్లో అందించడము, అన్ని రకాల పనులని చేసేవాడు ఆయన. ఆంగ్లంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పేసి చెప్తుంటారు. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని తన జీవితంలో రక్తంలో జీర్ణించుకున్నటువంటి వ్యక్తి వారు. ఏ పనైనప్పటికీ కూడా సమానమైనటువంటి భావనతో చూసేటువంటి వారు. ఏ కుర్చీలో కూర్చోబెట్టినప్పటికీ ఆ కుర్చీ యొక్క పొజిషన్ని కాకుండా, పదవిగా కాకుండా బాధ్యతగా చూసి ఈ బాధ్యతను నిర్వహించాలి, నేను నిర్వర్తించాలి, ఏ పని కూడా నా కారణంగా ఆలస్యం కాకూడదు, సక్రమంగా సమయానికి జరగాలి అనేటువంటి భావన దీన్ దయాల్జీ మనసులో ఉండేది. అటువంటి వ్యక్తిత్వం వారిదే. ఇటువంటి శ్రేష్టమైనటువంటి గుణాలు ఉన్న కారణంగా గురూజీ ఆర్ఎస్ఎస్ యొక్క 2వ సర్సంఘ చాలక వారిని రాజకీయాలకు ఇచ్చారు. 1951లో నెహ్రూ గారి యొక్క క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నటువంటి, పరిశ్రమల యొక్క మినిస్టర్గా ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ గారి యొక్క పాలసీస్కి వ్యతిరేకంగా, ఆ పాలసీస్ ఈ దేశ హితంలో లేవివే, దేశాన్ని విభజించుకున్న తర్వాత 55 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ఇచ్చిన తర్వాత లక్షలాది మంది హిందువులు పాకిస్తాన్ నుంచి తరిమివేయబడితే ఈ దేశంలోకి వస్తున్నటువంటి సమయంలో ఆ నిష్పత్తిలో పాకిస్తాన్ మనకు భూమిని ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు క్యాబినెట్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. అటువంటి వ్యక్తిత్వం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. కానీ కాశ్మీర్ విషయంలో, పాకిస్తాన్ విషయంలో నెహ్రూ గారి యొక్క వైఖరిని ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ స్వతంత్ర భారతదేశంలో మొదటి పరిశ్రమల మంత్రిగా దానికి రాజీనామా చేసి బయటికి వచ్చే, దేశ హితము, ధర్మం పట్ల శ్రద్ధ, ఈ భూమి పట్ల ప్రేమ కలిగినటువంటి వ్యక్తుల ద్వారా ఈ దేశాన్ని నడిపేటువంటి ఒక రాజకీయ పార్టీ కావాలి. దానికోసం ఆలోచించి గురూజీని కలిసి, గురూజీ యొక్క సహకారం తీసుకుంటూ అనేక మంది పెద్దల్ని కలిసి జనసంఘ్ని ప్రారంభించడం జరిగింది. వారు ఆ ప్రారంభించిన సమయంలోనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని, అటువంటి కొద్దిమంది యువకుల్ని గురూజీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి అప్పచెప్పారు. రాజకీయాల పట్ల ఎటువంటి ఆసక్తి లేనటువంటి వ్యక్తి, ఎటువంటి అభిరుచి లేనటువంటి వ్యక్తి గురూజీని కలిసి దీన్ దయాళ్ అడిగారు, నన్నేంటి రాజకీయాలు పంపడం ఏంటి గురూజీ, ఈ బురదలో నాకెందుకు, నా కొద్దిది అని చెప్పేసి అన్నప్పుడు, అంటించుకునేటువంటి మనస్తత్వం లేని కారణంగానే నిన్ను అందులోకి పంపిస్తున్నాను, దాని పట్ల నీకు ఆసక్తి లేదు కాబట్టే నిన్ను అందులో పంపిస్తున్నాను, తామరాకు మీద నీటి బొట్టులా అంటించుకోకుండా నువ్వు ఉండగలుగుతానటువంటి నమ్మకం కారణంగా నేను పంపిస్తున్నా అని చెప్పేసి గురూజీ చెప్పడం జరిగింది. దీన్ దయాల్జీ 51 నుంచి చనిపోయేటువంటి 67, 15, 16 సంవత్సరాల పాటు రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్నప్పటికీ
జనసంఘలో అనేక రకాల బాధ్యతలను నిర్వహిస్తున్నప్పటికీ ఏ క్షణం కూడా మరిచిపోనటువంటిది ఒకే ఒక విషయము, నేను సంఘ స్వయం సేవకుని, నేను సంఘ ప్రచారకుని. ఇక్కడ ఏ క్షేత్రంలో ఉన్నప్పటికీ, ఏ బాధ్యతలో ఉన్నప్పటికీ, ఏ పని చేయవలసి వచ్చినప్పటికీ నేను మర్చిపోకూడనటువంటిది నేను ప్రచారకుని. నా యొక్క వ్యక్తిగతమైనటువంటి సుఖము కోసమో, శ్రేయస్సు కోసమో, పేరు కోసమో, ప్రతిష్టము కోసమో కాకుండా దేశము కోసము, సిద్ధాంతం కోసము, పార్టీ కోసం ఆలోచించాలి తప్ప నాకు వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం కాదు అని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి దీన్ దయాల్జీ. ఆర్ఎస్ఎస్ యొక్క 3వ సర్సంఘ చాలక్ బాలాసాహెబ్ దేవరస్ గారు, సుమారు వారు కూడా 1916లో జన్మించారు. వారు సమకాలీనులు. ప్రచారకగా వచ్చిన తర్వాత పరిచయం, దాని ముందు కూడా కాస్త పరిచయం ఉంది, సుమారు 20 సంవత్సరాల పరిచయం వారికి. బాలాసాహెబ్జీ చెప్తారు, నాకు ఉండేటువంటి 18-20 సంవత్సరాల పరిచయంలో ఏ రోజున కూడా దీన్ దయాల్జీ జనసంఘ్ యొక్క జనరల్ సెక్రటరీ 15 సంవత్సరాలు చేసినప్పటికీ, అధ్యక్షులుగా చేసినప్పటికీ నేను ఇది చేశాను అది చేశానని చెప్పేసి ఏ రోజున కూడా దీన్ దయాల్జీ చెప్పుకోలేదు. చేయలేదా? చాలా చేశారు. ఇంత చేసినప్పటికీ నేను చేశాను అనేటువంటి భావన ఏమాత్రం లేదు తన మనసు లోపల. వారి యొక్క ప్రేమపూరితమైనటువంటి స్వభావము, మధురమైనటువంటి వాక్కు ఎంతటి వ్యక్తినైనప్పటికీ కూడా కరిగించి పారేస్తుంటుందట. ఒకసారి అటల్జీ పంజాబ్ యొక్క పర్యటన పూర్తి చేసుకుని ఢిల్లీకి వచ్చారు. ఆ పర్యటన సవ్యంగా జరగలేదు. కార్యక్రమాలు కానివ్వండి, సంఖ్య కానివ్వండి, ఏదైనా కావచ్చు, సరిగ్గా జరగని కారణంగా చాలా చిరాకేసింది వారికి. ఆ చిరాగ్గానే కోపంగా ఢిల్లీ కార్యాలయం చేరారు. రావడమే నా తర్వాత ఉండేటువంటి పర్యటనలన్నీ కూడా రద్దు చేయండి అని చెప్పేసి కోపంగా చెప్పేశారు. అంత కోపంగా వచ్చినటువంటి అటల్జీని చూసి మిగిలినటువంటి కార్యకర్తలు కాస్త కంగారు పడ్డారు. ఏం చెప్పాలో వారికి అర్థం కాలేదు. కానీ దీన్ దయాల్జీ మాత్రం నవ్వుతూ, అటల్జీ అన్నీ రద్దు చేద్దాం, ముందు మీరు స్నానం చేసి రండి. ఆ మాట విన్న తర్వాత అటల్జీ స్నానానికి వెళ్ళారు. తిరిగి వచ్చేటువంటి సమయానికి దీన్ దయాల్జీ తను స్వయంగా అటల్జీకి వేడివేడిగా చపాతీ కూర చేసి దగ్గర కూర్చొని భోంచేసేటట్టుగా చేసిన తర్వాత ఏమీ మాట్లాడకపోయినప్పటికీ ఆ ప్రేమ, ఆ ఆత్మీయత, అనురాగము, ఆ కన్సర్న్ ఏదైతుందో దాని కారణంగా అటల్జీ తర్వాత ప్రయాణాన్ని కొనసాగించారండి. కాబట్టి దీన్ దయాల్జీ యొక్క ఆ కరెక్ట్ చేసేటువంటి పద్ధతి అండి, ఒక కార్యకర్తని సరిచేసేటువంటి పద్ధతి ప్రేమ ద్వారా, ఆత్మీయత ద్వారా చేయడము. డిసిప్లినింగ్ సిస్టమే కానీ డిసిప్లినరీ యాక్షన్గా తను అనుకోలేదు ఎప్పుడు కూడా. ఉండొచ్చు ఈ రోజున పార్టీలో డిసిప్లినరీ కమిటీ ఉండొచ్చు. ఒక కష్టపడి ఒక 15-20 సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత ఒక కార్యకర్తని పార్టీ నుంచి దూరం చేయాల్సి వస్తే ఎవరైనప్పటికీ చాలా బాధపడతారండి. కాబట్టి దీన్ దయాల్జీ ఆ కరెక్ట్ చేసేటువంటి పద్ధతి, ప్రతి ఒక్క కార్యకర్త పట్ల ఉండేటువంటి శ్రద్ధ, ప్రేమ, ఇది చాలా గొప్పది. కాబట్టి ఏ కార్యకర్తను కూడా వదులుకోవాలనేటువంటి భావన ఉండేది కదా వారికి. అటువంటి బాధ్యతలో ఉన్నప్పటికీ కూడా చాలా సరదాగా ఉండేవారు. ఎవరో మధ్యలో మాట్లాడుతున్నారు, దత్తోపంత్ టెంగ్డే గారు, శత జయంతి జరుగుతుంది వారిది. వారికి టీ అంటే చాలా ఇష్టం అండి అన్నారు. వెంటనే దీన్ దయాల్జీ నవ్వుతూ అన్నారు, వారి పేరు కూడా టీతోనే స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్పారు. వారు ఒక ఆర్ఎస్ఎస్ యొక్క సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ యొక్క జనరల్ సెక్రటరీ సర్కారీ భయ్యాజీ దాని ఆ రోజున
సమావేశంలో ఒక విషయాన్ని ప్రతిపాదించారు వారు. సంఘం తెలియనటువంటి వ్యక్తులు సంఘం గురించి ఏమనుకుంటారంటే పైన ఏదో ఒక విషయాన్ని చెప్తారో ఆ విషయాన్ని కింది వరకు అందరూ ఆచరిస్తారో, ఎవరు మధ్యలో ప్రశ్నించరేమో అని చెప్పేసి అనుకుంటారు. కానీ సంఘంలో ఏ విషయాన్నైనప్పటికీ పైనుంచి కింది వరకు కూలంకషంగా చర్చించేటువంటి స్వేచ్ఛ ఉండేటువంటి సంఘంలో నిర్ణయం తీసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా నా అభిప్రాయానికి భిన్నంగా ఉన్నప్పటికీ నిర్ణయము దాన్ని నా నిర్ణయంగా భావించి పనిచేస్తుంటారు. ఇది సంఘం యొక్క గొప్పతనం. ఇది దీన్ దయాల్జీ ఆ సమావేశంలో ఉన్నారు. భయ్యాజీ దాని గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. దాని మీద చర్చ జరుగుతుంది. అనేక పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి దీన్ దయాల్జీ. అనేక పుస్తకాలని రాసినటువంటి వ్యక్తి దీన్ దయాల్జీ. చంద్రగుప్త మౌర్య, శంకరాచార్య, ఇలాంటివి అనేకం. ఇంగ్లీష్లో వారి యొక్క వ్యాసాలన్నీ కూడా కలిపి పొలిటికల్ డైరీ అనేటువంటిది ఒకటి ప్రచురితమైంది. ఇక్కడ అంత లోతైనటువంటి సబ్జెక్ట్ కలిగినటువంటి దీన్ దయాల్జీ ఆ సమావేశంలో లేచి నిలబడి భయ్యాజీ దాని చెప్పినటువంటి విషయానికి భిన్నంగా చాలా అర్థవంతమైనటువంటి తర్కబద్ధమైనటువంటి ఉదాహరణలతో కూడినటువంటి విషయాన్ని దానికి వ్యతిరేకంగా ప్రతిపాదించారు, చర్చించారు. మిగిలినటువంటి సమావేశంలో ఉన్న అందరికీ కూడా ఆశ్చర్యం వేసింది. భయ్యాజీ దాని కూడా చాలా ఆనందంగా విన్నారు. గురూజీ వింటున్నారు. ఆలోచన దీనికి భిన్నంగా ఉన్నప్పటికీ ఆ లోతుని చూసి ఇద్దరు పెద్దలు కూడా ఆనందించారు. ఒకటి ప్రతిపాదన ఒకటి దీనికి దీన్ దయాల్జీ ఇచ్చినటువంటి ప్రతిపాదన దీనికి భిన్నమైంది. ఏం జరుగుతుందా అని చెప్పేసి అందరూ ఉత్కంఠంగా చూస్తున్నారు. భయ్యాజీ దాని అయిపోయిన తర్వాత నవ్వుతూ అన్నారు వారితోని సమావేశంలోనే, దీన్ దయాల్జీ మీరు చెప్పిందంతా అయిపోయింది కదా, నేను ఇప్పటివరకు ఏ విషయాన్నైతే ప్రతిపాదించానో దీన్ని సమర్థిస్తూ ఇప్పుడు మాట్లాడండి అని చెప్పేసి అడిగారు భయ్యాజీ. అప్పటి వరకు ఏ ఉత్తేజంతోనే ఏ ఉత్సాహంతోనో ఏ ఆవేశంతో మాట్లాడారో ఒక్కసారిగా దాన్ని అంతా కూడా రివర్స్ దాన్ని మాట్లాడాలి. అయితే అంటూ మళ్ళీ అదే ఆలోచనతో అదే ఉదాహరణలతో అదే ఉత్సాహంతో భయ్యాజీ పెట్టినటువంటి విషయాన్ని సమర్థిస్తూ మళ్ళీ అంత తర్కబద్ధంగా మాట్లాడారు వారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సంస్థలో పనిచేస్తున్న తర్వాత నా యొక్క అభిప్రాయం వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అనేటువంటిది ఇంకా సంస్థ యొక్క అభిప్రాయంలో కలిసిపోవాలి. నా యొక్క అభిప్రాయము సంస్థ యొక్క అభిప్రాయం భిన్నము అని చెప్పేసి అంటే దూరం ప్రయాణం చేయడం కష్టం అవుతుంటుంది. కాబట్టి నా అభిప్రాయం భిన్నమైనప్పటికీ ఒకసారి నిర్ణయం అయిన తర్వాత నా అభిప్రాయము నిర్ణయమే నా అభిప్రాయం కావాలి. కానీ దీన్ దయాల్జీ విషయంలో ఇది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంటుందండి. ఎంఏ పూర్తి చేసిన తర్వాత ప్రచారంగా వచ్చాక విద్యార్థిగా వారికి అనేక రకాల ప్రోత్సాహకాలు, మెడల్స్, సర్టిఫికేట్స్ అనేక వచ్చాయి. ప్రచారంగా వచ్చిన తర్వాత ఒక రోజున వారికి ఏమనిపించిందో మరి, ఒక పెట్టెలో ఉండేటువంటి ఈ సర్టిఫికేట్స్ అన్నిటి కూడా తీసుకొచ్చేసి కార్యకర్తను పిలిచి ఇవన్నీ తగలబెట్టేయమని చెప్పారు. ఒక్కొక్క సర్టిఫికేట్ చూస్తే ఆశ్చర్యం వేసింది ఆ కార్యకర్తకి. అదేంటండి తగలబెట్టేయమంటున్నారు? నేను ప్రచారంగా పనిచేయడానికి ఇవన్నీ అవసరం లేదు కదా, కాబట్టి ఇవన్నీ తగలబెట్టేసి అని చెప్పారు. వారి ఉద్దేశమేమో
నా జీవితంలో మళ్ళీ ఈ ప్రచారక జీవితం నుంచి వెనక్కి తిరిగి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మనసులో ఏమాత్రం కూడా కలగకూడదని చెప్పేసి అనుకున్నారేమో. ఆ విధంగా చివరి శ్వాస వరకు కూడా ఆ విధంగా సంఘ ప్రచారక జీవితాన్ని కొనసాగించారు వారు. 1952 నుంచి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు స్వర్గస్థులైనప్పటి నుంచి సుమారు 15 సంవత్సరాల పాటు జనసంఖ్య జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ప్రారంభ 52లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో 3 సీట్ల నుంచి వారు ఒక మహావృక్షంగా జనసంఘని తీర్చిదిద్దారు. కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీగా దీన్ని తీర్చిదిద్దారు వారు. విజయవాడలోనే 64లో సభలు జరిగాయి, అఖిల భారత సభలు. జనరల్ సెక్రటరీగా వారు అందులో ఉన్నారు. తీర్మానాల యొక్క కమిటీ ఉంటుంది, ఏ రెజల్యూషన్స్ పాస్ చేయాలి అని చెప్పేసి. అందులో యజ్ఞదత్త శర్మ, భైరోన్ సింగ్ షెకావత్ లాంటి వాళ్ళు ఉన్నారు ఎంపీలు. వాళ్ళందరూ చాలా మేధావులు. చాలా వాడిగా వేడిగా చర్చలు జరుగుతుంటాయి. కానీ బయటి వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఆ చర్చలు చూస్తే వీళ్ళు ఎట్లా కొట్టుకుంటారో అని చెప్పేసి అనిపిస్తుంటుంది. కానీ ఆ చర్చ వరకే పరిమితం అవుతుంది, కానీ అయిపోయిన తర్వాత అందరూ కలిసే ఉంటారు. అంత వాడిగా వేడిగా చర్చలు జరుగుతుంటే దీన్ దయాల్జీ అధ్యక్షులుగా, ఆ కమిటీకి అధ్యక్షులుగా వారు అంటారు, సభ్యులందరూ కూడా పార్లమెంటుగా భావించేసి చర్చిస్తున్నట్టున్నారు, ఇది పార్లమెంట్ కాదండి అని చెప్పేసి నవ్వుతూ చెప్పారు. అంతే, ఆ చర్చల యొక్క వేడి తగ్గింది. ఇంత సాధారణమైనటువంటి ఎటువంటి సమస్య అయినప్పటికీ, ఎటువంటి జటిలమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ ఇంత సాధారణంగా వారు దాన్ని, వాతావరణాన్ని సాధారణమైనటువంటి స్థితికి తీసుకొచ్చేస్తారు వారు. కాలికట్లో సభలు జరిగాయి. బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం పట్టారు వారికి. అక్కడే వారిని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. వారిని 1-2 సంవత్సరాలే వారు అధ్యక్షులుగా పనిచేసింది, 1 సంవత్సరం పైనే. అధ్యక్షులుగా ఉన్నప్పటికీ కూడా, అఖిల భారత అధ్యక్షులుగా ఆ సభకు వెళ్ళేటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి పూల వర్షం కురిపిస్తున్నప్పటికీ, బయట శరీరం మీద పూలు పడుతున్నప్పటికీ, ప్రశంసలు పడుతున్నప్పటికీ, ఫోటోలు దిగుతున్నప్పటికీ అవేవి కూడా తన యొక్క హృదయానికి తాకనివ్వలేదు వారు. సభల దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగిలినటువంటి సాధారణమైనటువంటి కార్యకర్తలు లాగా లైన్లో నిలబడి తన యొక్క ఐడెంటిటీ కార్డ్ని చూపించి అక్కడ ఉండేటువంటి కార్యకర్తలకి, రక్షకులకి లోపలికి వెళ్ళారు వారు. విజయవాడలో జరిగినటువంటి సమావేశంలోనే మనందరి యొక్క అదృష్టం ఏంటంటే, బీజేపీకి సైద్ధాంతికమైనటువంటి భూమిక కలిగినటువంటిది ఇచ్చేటువంటిది ఏకాత్మ మానవ దర్శనం సిద్ధాంతం. ఇది ప్రపంచంలో ఒక పక్కన కమ్యూనిజము, మరొక పక్కన క్యాపిటలిజము, ది థర్డ్ వే. ఒకటి క్యాపిటలిజం కాదు, కమ్యూనిజం కాదు, కానీ ప్రపంచంలో ఉండేటువంటి 200 దేశాల్లో ఉండేటువంటి 700 కోట్ల మంది కూడా సుఖంగా, సంతోషంగా జీవించడానికి కావలసినటువంటి ఒక సిద్ధాంతాన్ని, ఆలోచన పద్ధతిని, ఒక రోల్ మోడల్ని ఇచ్చినటువంటి వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ. విజయవాడలో జరిగినటువంటి సమావేశాల్లో, సభలలో దాన్ని వారు ఉపన్యాసాల రూపంలో దాన్ని ప్రస్తావించడం జరిగింది. ఒకటి ఏకాత్మ మానవ దర్శనాన్ని అందించినటువంటిది విజయవాడలో. ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మన కార్యకర్తలందరము కూడా దీన్ దయాల్జీ యొక్క జీవితంతో పాటుగా ఏకాత్మ మానవ దర్శనాన్ని అర్థము చేసుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. అఖిల భారత అధ్యక్షులుగా పర్యటనలో భాగంగా మొఘల్ సరాయ్ అనేటువంటి స్టేషన్లో రైల్లో వెళ్తుండేటువంటి సమయంలో ఫిబ్రవరి నెల 1967 ఉదయం 3:30 గంటలకి
మొఘల్ సరాయ్ యొక్క ప్లాట్ఫామ్కి 150 గజాల దూరంలో వీరి యొక్క శవం పడిపోయి ఉంది. రైల్లో ప్రయాణం చేస్తున్నారో దుండగులు అర్ధరాత్రి పూట వారి మీద దాడి చేసి చంపి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఆ పట్టాల మీద పక్కన పడేశారు. ఆ వెళ్తున్నటువంటి ఆ పట్టాల మీద తిరుగుతున్నటువంటి అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీ శవము చూసి అక్కడ ఉండేటువంటి స్టేషన్ మాస్టర్ చెప్పడము, మిగిలినటువంటి కొద్దిమంది రావడము, సుమారు 6-6:30 సమయంలో డాక్టర్ వచ్చేసి చనిపోయాడని చెప్పేసి ప్రకటించడము, ఆ శవాన్ని తీసుకొచ్చేసి ప్లాట్ఫామ్ మీద పెట్టిన తర్వాత అక్కడ గుమిగూడినటువంటి జనాల్లో జనసంఘ్ యొక్క కార్యకర్త చూసి దీన్ దయాల్జీ అని చెప్పేసి తెలిసి కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పడము, ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇది అంత మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వము, తాత్విక చింతన కలిగినటువంటి వ్యక్తి, ఇన్ని సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉంటూ కూడా రాజకీయాన్ని మనసుకు అంటించకుండా జీవించినటువంటి వ్యక్తి, రాజకీయ ఒరవడి ఒక పక్కన వెళ్ళిపోతుంటే రాజకీయాలు పనిచేస్తున్నప్పటికీ ఈ దేశానికి అవసరమైనటువంటి సిద్ధాంతము, పార్టీకి అవసరమైనటువంటి సిద్ధాంతం ఏంటా అని చెప్పేసి ఆలోచించి ఇచ్చినటువంటి వ్యక్తి కేవలం 52 సంవత్సరాల వయసులో ఆ విధంగా హత్య గావించబడడం ఏదైతుందో చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి జనసంఘని ప్రారంభించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అదేవిధంగా అనుమానాస్పద పరిస్థితుల్లో శ్రీనగర్ జైల్లో చనిపోవడము, అదేవిధంగా ఆ ప్రారంభం నుంచి ఉన్నటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు 52 సంవత్సరాల వయసులోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మొఘల్ సరాయ్ ప్లాట్ఫామ్ దగ్గరలో అతి దారుణంగా చంపివేయబడ్డము, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది దీన్ దయాల్జీ అందించినటువంటి సిద్ధాంతం ఏదైతుందో, ఏకాత్మ మానవ దర్శనం ఏదైతుందో, ఇది కేవలం పార్టీకి కాదో, కేవలం భారతదేశానికి కాదో, యావత్ మానవాళికి సరి అయినటువంటి దిశని ఇచ్చేటువంటిది. ఇది మన యొక్క సిద్ధాంతం, ఇది కొత్త సిద్ధాంతం ఏం కాదు. హిందూ జీవన విధానంలో, భారతీయ జీవన విధానంలో ఉండేటువంటి విషయాన్నే వారు ఇచ్చారు. వారు ప్రతి ఒక్క వ్యక్తికి శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ ఉంటాయి. ఈ 4 కలిపితేనే వ్యక్తి మనిషి. కానీ పాశ్చాత్య ఆలోచన శరీరానికి సుఖాన్ని ఎలా ఇవ్వాలి, లేదా మనస్సుకి కొంత, బుద్ధికి ఆలోచించింది. కానీ ఈ దేశంలో ఉండేటువంటి ఆలోచన విధానము శరీరానికి, మనస్సుకి, బుద్ధికి, ఆత్మకి ఈ 4టికి కలిపి ఏ విధంగా ఒక ఉదాత్తమైనటువంటి జీవితాన్ని గడిపి ఈ జీవితాన్ని సార్థకము చేసుకోవడము, ప్రతి దానికి కూడా సంతృప్తిని, ఆనందాన్ని కలిగించడం ఎలా అని చెప్పేసి ఆలోచించినటువంటి దేశము భారతదేశము. అంత మాత్రమే కాదండి, వ్యక్తి యొక్క సుఖము, సంతోషం మాత్రమే కాదు, ఈ వ్యక్తి ఒక కుటుంబంలో ఉంటున్నాడు. కాబట్టి వ్యక్తి కుటుంబం కోసం జీవిస్తుంటాడు. కుటుంబం వ్యక్తి కోసం కాదు, వ్యక్తి కుటుంబం కోసము. కాబట్టి కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి యొక్క సంతోషం కోసం వ్యక్తి కష్టపడుతుంటాడు. ఆ కుటుంబము గ్రామంలో ఉంటుంది, గ్రామం సమాజంలో ఉంటుంది, సమాజం దేశంలో ఉంటుంది, దేశం సృష్టిలో ఉంటుంది, భూమిలో ఉంటుంది, ప్రపంచంలో ఉంటుంది, ప్రపంచం సృష్టిలో ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యక్తి దగ్గర నుంచి ప్రారంభిస్తే పరమేశ్వరి, సృష్టి పరమేశ్వరి వరకు కూడా ఇవన్నీ కూడా కాన్సెంట్రిక్ సర్కిల్స్. ప్రతి ఒక్క సర్కిల్కి ఇవన్నీ కూడా సంబంధం ఉన్నటువంటిది. ఇది ప్రకృతి నుంచి నేను వేరే, కుటుంబం నుంచి నేను వేరే, సమాజం నుంచి నేను వేరే, నేను వేరేగా ఒక్కనే సుఖంగా సంతోషంగా జీవించగలుగుతానని చెప్పేసి ఎవ్వరము చెప్పలేము. కాబట్టి ప్రకృతి కాపాడబడితే, దేశం బాగా ఉంటే, సమాజం బాగా ఉంటే, కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సంతోషంగా ఉంటేనే నేను సుఖంగా సంతోషంగా జీవించగలుగుతాను. కాబట్టి నేను సమాజం కోసము, సమాజం నా కోసం కాదు. కాబట్టి ప్రకృతిలో నేను భాగము, కాబట్టి ప్రకృతి నా కోసం కాదు.
కాబట్టి ప్రకృతి నా యొక్క అవసరాలని తీరుస్తుంది, కానీ నా యొక్క కోరికల్ని తీర్చలేదు. కాబట్టి వీటన్నిటి మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని చెబుతూ, వీటన్నిటి యొక్క బ్యాలెన్స్ని కాపాడుతూ ఏ విధంగా మనిషి సుఖంగా సంతోషంగా జీవించాలి, దానికి కావలసినటువంటి విద్యా వ్యవస్థ ఏంటి, ఆర్థిక వ్యవస్థ ఏంటి, సామాజికమైనటువంటి వ్యవస్థ ఏంటి అందించినటువంటి ఏకాత్మ మానవ దర్శనము. దీంతో పాటుగా ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ధర్మ అర్థ కామ మోక్షాలని చెప్పేసి ఉన్నాయి. అర్థము కామము ఈ రెండు ప్రతి మనిషికి అవసరమే. అర్థము అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు అవి, ధనము మిగిలినటువంటి ఏవైనప్పటికీ వస్తు రూపంలో ఉండేటువంటివి అవి. కామము కోరిక, డిజైర్, కేవలం శారీరకమైనటువంటి కోరిక కాదండి, అన్ని రకాల కోరికలు ఉంటాయి మనసుకి. కాబట్టి ఈ రెండు తప్పకుండా మనిషికి అవసరం ఇవి. కానీ అర్థము కానివ్వండి, కామము కానివ్వండి, ఈ రెండు కూడా వేటి మధ్యలో ఉండాలి? మోక్షానికి ధర్మానికి మధ్యలో ఉండాలి. గోదావరి ఎన్ని నీళ్ళైనప్పటికీ ఉండొచ్చో, కృష్ణలో ఎన్ని నీళ్ళైనప్పటికీ ఉండొచ్చో, ఎంత వేగంగా అయినా ప్రవహించవచ్చో, కానీ అవి గట్లను దాటి బయటికి వెళ్తే సమస్య వస్తుంది, ప్రమాదం ఏర్పడుతుంది. ఆ గట్ల మధ్యలో వేగంగా ప్రవహిస్తున్నప్పటికీ ఇబ్బంది లేదు. కాబట్టి అర్థము కామం అనేటువంటి ఈ ధర్మము మోక్షం అనేటువంటి గట్ల మధ్యలో ప్రవహించాలి. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా తన యొక్క శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఏ అవసరాలు అయినప్పటికీ కూడా, కోరికలు అయినప్పటికీ కూడా ధర్మము ఆధారంగా బేస్ ఏంటి, ధర్మబద్ధమైందా కాదా ఇవి ఆలోచిస్తూ తీర్చుకున్నప్పుడు తను మోక్షాన్ని సాధించగలుగుతాడు. ఇటువంటి శ్రేష్టమైనటువంటి ప్రపంచం మొత్తము కూడా సుఖంగా సంతోషంగా జీవించడానికి కావలసినటువంటి ఒక సిద్ధాంతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి వారు. దాన్ని ఇంకా ప్రాక్టికల్గా ఎటువంటి మోడల్స్ని తయారు చేయాలి అనేటువంటి విషయం వారి మనసులో ఉన్నటువంటి చెప్పకముందే వారు హత్య గావింపబడ్డారు. కాబట్టి ఈ రోజున మనందరి యొక్క బాధ్యత ఏంటంటే, బీజేపీ అనేటువంటిది కేవలం అధికారంలోకి రావడం మాత్రమే మన యొక్క బాధ్యత, మన యొక్క కోరిక కాదు. అధికారం అనేటువంటిది లక్ష్యము కాదు, అధికారం అనేటువంటిది ఒక సాధనం మాత్రమే. కాబట్టి దీన్ దయాల్జీకి, శ్యాంప్రసాద్ ముఖర్జీకి, పెద్దలందరికీ కూడా స్పష్టమైనటువంటి అవగాహన ఏంటంటే, మనం అధికారము సాధించాలి. అధికారము దేనికోసం అంటే ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దడానికి. ప్రపంచంలో ఉన్న 200 దేశాలకి కూడా ఒక దేశము ఏ విధంగా ఒక రోల్ మోడల్ని ఇవ్వాలి, ఒక వ్యవస్థని. అటువంటి రోల్ మోడల్ యొక్క వ్యవస్థని అందించడం కోసము పదవిలోకి రావాలి. అటువంటి లక్ష్యాన్ని మనం మర్చిపోకుండా, మనందరి యొక్క లక్ష్యము ఈ దేశం ప్రపంచంలో గొప్ప దేశం కావడం. కాబట్టి అటువంటి ఆ లక్ష్యాన్ని చేరడం కోసము మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిందే. మన యొక్క వ్యక్తిత్వాల్ని తదనుగుణంగా మార్చుకుంటూ, దీన్ దయాల్జీ ఏ విధంగా అయితే జీవించారో ఆ విధంగా నేను నా యొక్క జీవితాన్ని మలుచుకుంటూ ఆ మార్గంలో నేను వెళ్ళాలి అనేటువంటి భావంతో మనందరం ప్రయత్నం చేయాలి. మారుతున్నటువంటి పరిస్థితుల కారణంగా ఉండేటువంటి ఈరోజు ఉండేటువంటి స్థితిగతులు మారొచ్చండి, తప్పేం లేదండి. ఈ రోజున వాహనాలు మారాయి, పరికరాలు మారాయి, సాధనాలు మారాయి, అంతస్తు మారింది, తప్పు లేదు. కానీ అది హృదయానికి అంటకుండా చూసుకోవడం ఎట్లా? ఇవి ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా నేను ఏ విధంగా జీవించగలుగుతాను, పార్టీ కోసం పనిచేయగలుగుతాను, సిద్ధాంతం కోసం పని చేయగలుగుతాను, ఆలోచించగలగాలి. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అర్థము చేసుకుంటూ ముందుకెళ్ళడము. ఆంగ్లంలో చెప్తుంటారు, లక్ష్యాన్ని చేరడము ఎంత ముఖ్యమో, వాట్ యు బికమ్ ఇన్ రీచింగ్ ద గోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రీచింగ్ ద గోల్ బై ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి అంటారు. లక్ష్యాన్ని చేరడం ఎంత ముఖ్యమో
ఆ లక్ష్యాన్ని చేరేటువంటి సమయంలో చేస్తున్నటువంటి ప్రయాణంలో నేను ఏ విధంగా మారుతుంటాను ఆ లక్ష్యానికి అనుగుణంగా, నా యొక్క ఆలోచన, నా యొక్క వ్యక్తిత్వము, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మార్పు రాకుండా లక్ష్యాన్ని చేరాలని చెప్పేసి అనుకుంటే కష్టసాధ్యం అవుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త మనందరం కూడా మన యొక్క లక్ష్యాన్ని స్పష్టంగా మన ముందు పెట్టుకుని ఆ లక్ష్యాన్ని చేరడానికి కావలసినటువంటి వ్యక్తిత్వాన్ని మనందరం కూడా సంపాదిస్తూ ఇటువంటి మహాపురుషుల్ని మనం ఎప్పుడు కూడా నిరంతరం ఆలోచిస్తూ స్మరిస్తూ మనం ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ నేను పూర్తి చేస్తున్నాను.